ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. జలదిగ్బంధంలో ఉన్న వంజేరి గ్రామాన్ని ఆదుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కలెక్టరేట్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ ఇంజనీర్ల అసమర్థత వల్ల గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కాగజ్ నగర్ నుండి వంజేరి వెళ్లే మార్గమధ్యంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ నీటిలో మునిగిపోయిందని రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. మరి కార్నర్కు వంజీర్ ప్రజలకు కనెక్షన్ కట్ అయిపోయింది. మరి ఆ గ్రామంలో సుమారు 2000 జనాభా ఉంటారు. వాళ్ళు ప్రతి అవసరాన్ని కూడా మరి కార్నర్కు రావాల్సి వస్తుంది. ఈరోజు విద్యార్థులు కావచ్చు, కూరగాయలు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, కూలి పనులు పోయేవారు ఎవ్వరు కూడా మరి ఊళ్ళో నుంచి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఎమర్జెన్సీ మెడికల్ అవసరం ఉంటే కనీసం అంబులెన్స్ కూడా పోయే పరిస్థితి లేదు. మరి ఎవరైతే ప్రభుత్వ పరంగా గ్రామానికి సేవలు అందిస్తారో ప్రభుత్వ ఉద్యోగులు కూడా గ్రామానికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బంది ఉన్నది. మరి దాని కొరకు 18 తారీఖు రోజున మేము అక్కడ ధర్నా చేసి గ్రామస్తులందరం కలిసి రైల్వే మేనేజర్కు మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అతను వెంటనే 2 రోజుల లోపల నీళ్ళని ఖాళీ చేస్తానని చెప్పి మరి ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. మరి అదేవిధంగా ఈ రోజు కూడా అక్కడ హైవే వంజరి పక్కన హైవే మీద ధర్నా చేయడం జరిగింది. మరి పోలీసులు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని పక్క తీసేసారు. కానీ అధికారి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. ఒక్క అధికారి కూడా అక్కడ రావడం లేదు. ఇలా తహసీల్దార్ రావడం లేదు, కలెక్టర్ రావడం లేదు.